హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. ఈ వీడియో వచ్చి అమ్మవారి పూజకి పీఠం ఏర్పాటు చేసుకునే ముందు వేసే ముగ్గు అండి. జేగుర్ని 1 స్పూన్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని 1 నిమిషం నానబెట్టుకుని ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాంతో ఇలా అద్దుకుంటూ మనం ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని అలా ఒక 5 మినిట్స్ వదిలేస్తే కొంచెం డ్రై అయిపోతుందండి. కొంచెం డార్క్‌గా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ జేగురు నానబెట్టుకొని ఇలా క్లాత్‌తో రాస్తే సరిపోతుందండి. నాదైతే డ్రై అయిపోయిందండి. తర్వాత నేను ముగ్గు వేసుకుంటున్నాను వరిపిండితో. అష్టదళ పద్మం వేస్తున్నానండి. 4 సైడ్స్ బోర్డర్స్ వేసేసాను. మీరు ఇలా జేగురుతోనే రాయాలి, ఇలాగే ముగ్గు వేయాలి, పూజ అంటే ఇలాగే చేయాలని నేను చెప్పట్లేదు. నేను ఇలా చేసుకుంటానని మాత్రమే చెప్తున్నాను. ఎప్పుడూ కూడా పూజ ఇలాగే చేయాలని ఎక్కడా రూల్ లేదండి. మనకు నచ్చినట్టు, మనకి వచ్చినట్టు, మనకి తోచినట్టు మనం చేసుకోవడమే. నా దగ్గర ఇలాంటి స్టీల్స్ పద్మం వచ్చే హోల్‌ది ఉందండి. దాన్ని 4 సైడ్స్ వేశాను. పసుపు, కుంకుమలతో ఇలా అలంకరించుకున్నానండి. నేనైతే నా పూజ ఇలా స్టార్ట్ చేశాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.